సామెతలు 31వ అధ్యాయము 30వ వచనంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్థితి కొనియాడబడుతుంది, స్త్రీ అయినా పురుషుడైనా. చూడండి, ఇక్కడ స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యం. సంఘముగా మనమందరం కూడా స్త్రీ అయినా పురుషుడైనా ఒక్కటే అనేటువంటి ఆ భావన మనకు ఉండాలి. అయితే మనం ఎవరమైనప్పటికీ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే జీవితం కొనియాడబడుతుంది, పొగడబడుతుంది, గణపరచబడుతుంది. అంతే తప్ప మన బాహ్య సౌందర్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా గర్వించకూడదు. బాహ్య సౌందర్యాన్ని బట్టి, శారీరక అందాన్ని బట్టి మనము ఎంత మాత్రమో మనల్ని మనం హెచ్చించుకునే మనస్సు రానివ్వకూడదు. అయితే ఈ అందము అనేది ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం కనపరచాలి. భౌతికంగా ఎంత అందంగా ఉన్నా అనిపించుకునే ఆ ప్రవర్తన ఉంటే గనక అందమైన సౌందర్యమైన అంత వ్యర్థం. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిదని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అంటే మనకి ఎంత అందమున్నా, సౌందర్యం ఉన్నా, వివేకం లేకపోతే, జ్ఞానం లేకపోతే, దేవుని అందలి భయభక్తులే జ్ఞానమునకు మూలం. అంటే దేవుని యందు భయభక్తులు లేనటువంటి అందమైన సౌందర్యమైన అదంతా కూడా వ్యర్థం. అయితే ఆధ్యాత్మికమైన సౌందర్యం మన మంచి ప్రవర్తన ద్వారా వ్యక్తం చేయగలుగుతాం. ఒకవేళ మనకు బాహ్యంగా అందం లేకపోవచ్చు, శారీరకంగా సౌందర్యంగా మనం లేకపోవచ్చు, కానీ భక్తి విషయంలో, దేవునికి భయపడి జీవించే విషయంలో ఎవరైతే దేవునికి లోబడి అలా జీవిస్తారో వారే నిజమైన సౌందర్యం గలవారు, అందము గలవారు. బైబిల్ గ్రంథంలో మనకు వస్తి కనపడుతుంది. ఎవరు? వస్తి. ఈ వస్తి అనేటువంటి ఈమె ఒక రాణి, అహస్వేరోసు యొక్క మరి భార్య అనగా రాణి. అయితే ఈ అహస్వేరోసు తన సంస్థానంలో ఉన్న వాళ్ళందరికీ, అధిపతులకి, రాజులకి అందరికీ కూడా ఒక విందు చేయించటానికి, తన వైభవాన్ని చూపించటానికి, తన రాజ్య వైభవాన్ని చూపించటానికి అందరికీ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. గెట్ టుగెదర్ పెట్టాడు. అందరూ మీట్ అవుదాం ఒకసారి అని చెప్పి. అలాంటి సమయంలో తను అనుకున్నాడు, అందరి రాణుల కంటే కూడా మా రాణి యొక్క అందం సౌందర్యం చాలా గొప్పది, కాబట్టి వీళ్ళందరి ముందు నా భార్య యొక్క సౌందర్యాన్ని ప్రదర్శించాలి అనుకున్నాడు. 10వ వచనం, 7వ దినమందు రాజు ద్రాక్షారసం త్రాగి సంతోషముగానున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు. ఆమె సౌందర్యవతి, రాణి అయిన వస్తి నపుంచకల చేత ఇయ్యబడిన రాజజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. రాజైన అహస్వేరోసు రాణి యొక్క సౌందర్యాన్ని కనుపరచటానికి పిలిస్తే ఆమె ఏమాత్రం కూడా రాజు సన్నిధికి రావడానికి, అనగా సభలోకి రావడానికి ఏమాత్రం కూడా ఆమె ఇష్టపడలేదు. రానని చెప్పేసింది. అందుకు రాజుకి మిగుల కోపం వచ్చి, కోపం రగులు కొన్నదంట. తన సౌందర్యాన్ని కనుపరచాలని రాజు ఆశించాడు, కానీ తన సౌందర్యాన్ని కనుపరచడానికి ఆమె రానని చెప్పింది. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ నీ సౌందర్యం ఇదిగో నేను వీళ్ళందరి ముందు ప్రదర్శించాలనుకుంటున్నాను, కనుపరచాలనుకుంటున్నాను, చూపించాలనుకుంటున్నాను, నీ అందాన్ని సౌందర్యాన్ని నేను గణపరచాలనుకుంటున్నాను కనుక ఈ సభ ఎదుటికి రావాలని పిలిస్తే ఆమె రానని చెప్పేసిందండి. అంటే రాజుని ఆమె అందరి ముందు అవమానపరిచింది. రాజు మాటను ఆమె గౌరవించలేదు, ధిక్కరించింది. నీ మాట నేను వినను అన్నట్టుగా చేసింది. పైగా రాజు ఒకవేళ వీళ్ళందరి ముందు నాట్యం చేయమని పిలవలా, ఓ పాట పాడమని పిలవలా, జస్ట్ అలా వచ్చి నిలబడి వెళ్ళిపో, సరిపోతుంది. అందరూ చూస్తారు, సరిపోతుంది. అందరూ చూసి ఏమనుకోవాలి, చూసారా నా రాణి ఎంత అందంగా ఉందో, ఎంత సౌందర్యంగా ఉందో, మీ రాణులు ఉన్నారు, నా రాణి ఎంత అందం కలిగినదో, ఎంత సౌందర్యం కలిగిందో చూడండి అని తన రాణి, తన భార్య యొక్క అందాన్ని, సౌందర్యాన్ని చూపించడానికి అతడు ఎంతో ఆశపడ్డాడు, కానీ నిరాశ మిగిల్చిందండి. అంటే అలాంటి అందం, సౌందర్యం ఇప్పుడు అందరి ముందు చీ కొట్టబడింది. చీ, ఎంత అందగత్తు అయితే ఏమిటి,
ఎంత సౌందర్యవతి అయితే ఏంటి, కానీ రాజు మాటను ఆమె గౌరవించలేదు కనుక ఆమె అందరి చేత అనిపించుకున్నదండి. మరి అందానికి ఏమైనా ప్రతిఫలం ఉందా? అనిపించుకున్నప్పుడు అలాంటి అందం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అందంగా లేకపోయినా, సౌందర్యంగా లేకపోయినా వారు కొనియాడబడతారట, వారు పొగడబడతారట. అందమంటే లేదు, కానీ అందానికంటే మించిన వినయం, విధేయత, మంచితనం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ ఉన్నాయి. భక్తి జీవితంలో దేవుడు మనకు బోధించే విషయాలన్నింటినీ ఎవరైతే అలా పాటిస్తారో వారు ఒకవేళ భౌతికమైన అందము, సౌందర్యం కలిగి లేకపోవచ్చు, కానీ వారి ప్రవర్తన, వారి క్రియలు అందము, సౌందర్యం కంటే కూడా ఘనపరచబడేవిగా నిలుస్తాయి. అది ఒకవేళ మనలో ఎవరైనా నేను అంత అందంగా లేనని బాధపడుతున్నారేమో, నేను అంత ఎరుపేం కాదు అని బాధపడుతున్నారేమో, ఇతరులతో పోల్చి చూసుకుంటున్నప్పుడు నేను చాలా నలుపు. అలాగని ఎరుపు నలుపులో ఏమీ లేదండి. ఎరుపు నలుపులో బాహ్య సౌందర్యాన్ని బట్టి ఏమీ లేదండి. కానీ అంతరంగ స్వభావం మందు మనము సౌందర్యం కలిగిన వారంగా, మంచి మనస్సాక్షి కలిగిన వారంగా, వినయ మనసు కలిగిన వారంగా, లోబడే మనసు కలిగిన వారంగా, అన్ని విషయాల్లో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవారంగా అలా ఉండగలిగితే అదే నిజమైన అందం, అదే నిజమైన సౌందర్యం. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాజుగారు పిలిచినప్పుడు రాలేదు కనుక ఆమెను రాణిగా ఉండటానికి ఏమాత్రం కూడా వీల్లేదని అందరూ కూడా పట్టుపెట్టారు. అలాంటి ప్లేస్లోకే ఎస్తేరు వచ్చింది. వస్తీకి బదులుగా ఎస్తేరు వచ్చింది. అంటే ఎస్తేరులో ఎలాంటి సుగుణాలు ఉన్నాయంటే, లోబడుటలో ఆమె ఎల్లప్పుడూ కూడా దైవజనునికి లోబడుటలో బహు సౌందర్యవతి. 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. ఇప్పుడును అనగా రాణి అయినప్పుడు కూడా అతని మాటకు ఆమె లోబడుచుండెను. మనలను పోషించుచున్న వారి మాటకు మనం లోబడాలి. తల్లిదండ్రులు పిల్లల్ని పోషిస్తూ ఉన్నారు. మరి పిల్లలు, ఎంతమంది పిల్లలు మీ తల్లిదండ్రుల మాటకు లోబడుతున్నారు? ఆ కుటుంబంలో ఉన్నవారు ఆ యజమానికి లోబడాలి. మనమందరం కలిసి దేవునికి లోబడాలి. అదే సమయంలో ఆధ్యాత్మికంగా దైవజనుని యొక్క పోషణలో మనమున్నాం. అనగా దైవజనుడు మనల్ని ఆధ్యాత్మికంగా, ప్రతి సంఘ నాయకుడు, ప్రతి సంఘ కాపరి తన సంఘాన్ని వాక్యం చేత పోషిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని దేవుని దగ్గర నుండి పొందుకుని సంఘాన్ని ఎలా పోషించాలో, వారి ఆధ్యాత్మిక జీవితాలు ఎలా కొనసాగాలో అలా దేవుని యొక్క వాక్య జ్ఞానం చేత పోషిస్తూ ఉన్నప్పుడు మరి దైవజనుని మాటకు మనం లోబడాలిగా. ఎంతమంది లోబడుతున్నారు? ఏ ఏ విషయాల్లో లోబడుతున్నారు? లెక్కలేనితనంగా జీవిస్తున్న వారు మరి దేవునికి కోపం పుట్టించట్లేదా? ఎన్ని విషయాలు మనం లోబడకుండా ఉన్నాం? ఎన్ని విషయాలను, 1, 2, 3, 4 చాలా విషయాల్లో మీరు లోబడని వారుగానే ఉన్నారు. మీరు కావాలంటే మీరు లెక్కేసుకోండి. ఒక పేపర్ తీసుకుని ఒక లిస్ట్ రాయండి, ఏ ఏ విషయాల్లో మనం లోబడట్లేదు. ఉదయం దగ్గర నుండి సాయంత్రం వరకు, సోమవారం నుండి ఆదివారం వరకు ఏ ఏ విషయాల్లో లోబడలేదో ఎప్పుడో వదిలిపెట్టండి. ఈ నెలలో, ఈ వారంలో మీరు ఏ ఏ విషయాల్లో లోబడలేదో లిస్ట్ రాసుకోండి. నువ్వు ఎంత తిరుగుబాటు దారివో నీకే అర్థమైపోతుంది. రాణి అయినటువంటి వస్తీని మెడబట్టి గెంటేశారు. ఎందుకో తెలుసా? అనుభవించేదంతా రాజును బట్టి అనుభవిస్తున్నావు కదా. రాజును బట్టి అనుభవించే నీవు రాజు పిలిస్తే రావా? ఈరోజు దేవుని బట్టే మనం అన్నీ అనుభవిస్తున్నాం. దేవునిని బట్టి సమస్తం కలిగి ఉన్నాం. కానీ దేవుడంటే, దేవుని సన్నిధి అంటే మాత్రం కూడా గౌరవం లేనటువంటి, భయము లేనటువంటి, లోబడని స్వభావం చాలామంది జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంది. మరి ఇది మంచి పద్ధతి? ఒకసారి ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితాలు దినదినము, వారం వారం బలపడాలి. అలా బలపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ఎంతకాలము దేవుని వాక్యం విన్నా దాని ప్రకారం మనం జీవించకపోతే మనం చేసే భక్తి దేవునికి ఇష్టమవుతుందా?
ప్రశ్నించుకుందాం. నేను ఎండ తగిలిన దానను, అందుకే కొంచెం నల్లగా ఉన్నాను అని చెప్తుంది. ఎండ అనేది శ్రమకు, శోధన, సమస్యలకు సాదృశ్యంగా ఉంది. మన జీవితంలో ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వాటికి మనము భయపడకుండా సాగిపోతున్నప్పుడు చూసే వాళ్ళకి మనం కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చేమో. చూసే వాళ్ళకి ఒకవేళ మనల్ని వారు చిన్న చూపు చూసేటట్లుగా కనిపించొచ్చేమో. అందరిలా మనము అంత సౌకర్యవంతమైనటువంటి పరిస్థితుల్లో లేకపోవచ్చు. కానీ దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించటంలో ఉన్న తృప్తి ఈ లోక సంబంధంగా లగ్జరీగా బ్రతికే దాంట్లో ఉండదండి. అందుకే ఇక్కడ నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఎండ శ్రమకు సాదృశ్యం. ఎండ తగిలిన దానను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎండ తగలకుండా నీడ పట్టునున్న ఆ వ్యక్తులు చక్కగా ఎర్రగా బుర్రగా ఉండొచ్చేమో, కానీ ఎండలో పనిచేసే వాళ్ళకంటే శక్తిమంతులు, బలవంతులు, ఆరోగ్యవంతులు కానే కారు. ఎవరికి ఆరోగ్యం ఉంటుందంటే, ఎవరైతే ఎండలో పనిచేస్తున్నారో ఎండలో పనిచేసే వారికి శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, మా 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 అమ్మాయి ఇంతవరకు నీడ పట్టినే ఉంది, అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి? నీడ పట్టునే ఉండాలి. నాకు తెలియక అడుగుతున్నాను, ఎండ తగలటం మంచిదా కాదా? మరి ఎండలోకి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఎండలోకి వెళ్ళడానికి ఇష్టపడతారా? రోజులో కనీసం ఒక్కసారైనా సరే, ఒక 10 నిమిషాలైనా సరే ఎండ తగిలేటట్టుగా మనము జాగ్రత్త తీసుకోవాలి. అసలు మేము ఎండలోకి వెళ్ళవలసిన అవసరం లేదండి అన్నారా? రోగాల్ని కొని తెచ్చుకుంటాం. మనం కావాలని ఎండలోకి వెళ్తే గనక ఆ ఎండ మనకు మేలే చేస్తుంది. కనీసం 10 నిమిషాలైనా ఎండలో ఉండటానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, నేను ఎండ తగిలిన దానను అని చెప్తుంది. ఎండ తగలటం చూడండి, సూర్యకాంతి మన మీద పడినప్పుడు, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ ప్రభావం మన మీద పడినప్పుడు మనం ఆధ్యాత్మికమైన బలవంతులం అవుతాం. ఆమేన్. చూడండి, నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రభావం మన మీద పడాలంటే మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికమైన అనుభవాల్లోనికి రావాలి. ఆధ్యాత్మికమైన అనుభవాల్లోనికి ఎవరైతే వస్తారో వారు ఆరోగ్యవంతమైన భక్తి చేస్తారు, శక్తివంతమైన భక్తి చేస్తారు. లేకపోతే గనక సుకుమారమైన భక్తి మనల్ని రోగిష్ఠులుగా చేసేస్తుంది. చూసారా, వారు నిద్ర మానుకోలేరు, తిండి మానుకోలేరు, ప్రయాసపడలేరు, అన్నిటికీ దూరం అయిపోతే మనము రోగిష్టి భక్తి చేస్తామన్నమాట. మనం ఆరోగ్యకరమైన భక్తి చేయాలి. ఆరోగ్యకరమైన భక్తి చేయాలంటే ఎండ తగిలిన అనుభవాలు మనకు ఉండాలి. ఎండ అనగా శ్రమ పడటానికి ఇష్టపడాలి, ప్రయాసపడటానికి ఇష్టపడాలి, కష్టపడటానికి ఇష్టపడాలి, భక్తిలో కష్టపడాలి, భక్తిలో శ్రమ పడాలి, భక్తిలో ప్రయాసపడాలి, భక్తి కొరకు అవసరమైతే తిండిని త్యాగం చేయాలి, నిద్రను త్యాగం చేయాలి, మనకున్నటువంటి సుఖాన్ని త్యాగం చేసి దేవుని కొరకు ప్రయాసపడటానికి ఇష్టపడాలి. నన్ను చిన్న చూపు చూడకుడి. బైబిల్ గ్రంథంలో మరి దావీదు గారిని చిన్న చూపు చూసిన ఇద్దరు ఉన్నారు. ఒకడు షిమి అనేవాడు, మరొకడు నాబాలు అనేవాడు. దావీదు గారు మరి శ్రమ కలిగిన సమయంలో, తాను తరమబడుతున్న సమయంలో వీళ్ళిద్దరు కూడా చాలా చిన్న చూపు చూశారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సమయాలు 1 గ్రంథం 25:10, అలాగే 2 సమయాలు 16:5. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటుంది. 1 సమయాలు 25:10లో ఒకని గురించి, 2 సమయాలు 16వ అధ్యాయము 5వ వచనంలో 2వ వ్యక్తిని గురించి ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దావీదు గారిని చాలా చిన్న చూపు చూశారు. ఎప్పుడు? కష్టకాలంలో, శ్రమ పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు హేళనగా మాట్లాడారు.
చిన్న చూపు చూశారు. అందుకే వారు మరణానికి అప్పగించబడ్డారు. ప్రియులరా, దేవుని యందు భయభక్తులు గల వారిని, నీతిమంతులను, దేవుని చిత్తములో ఉన్నవారిని, వారి స్థితి గతిని బట్టి మనం ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. వారిని గురించి మనము నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఏం జరుగుతుందో వాళ్ళిద్దరి జీవితాల్లో మీరు పరిశీలనగా చదివితే తప్పకుండా అర్థమవుతుంది. షిమి అనేవాడిని గురించి 2వ రాజులు 6:8 అక్కడ వాని యొక్క పనిష్మెంట్ ఏంటనేది ఆ తర్వాత వచనాల్లో కనపడుతుంది. ప్రియులరా, ఇక్కడ నేను ఇదంతా చెప్పడానికి టైం లేదు కనుక ఖచ్చితంగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఎవరైనా శ్రమ పడుతున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఆ శ్రమలో కూడా భక్తి నమ్మకంగా చేస్తున్న వారిని, ఆ శోధనల్లో కూడా దేవునికి సంపూర్ణంగా లోబడి జీవిస్తున్న వారిని చూసి మనం చిన్న చూపు చూడకూడదు. నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకూడదు. వారిని గురించి మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ప్రియులరా, తప్పకుండా మనకు ఒక అవగాహన అంటూ ఉండాలి. మనం ఎవరిని గురించి మాట్లాడుతున్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిశీలన చేస్తూ, అరే నేను దైవ చిత్తములు ఉన్న వ్యక్తిని గురించి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నానా, చిన్న చూపు చూస్తున్నానా, వారిని ఒకవేళ అపార్థం చేసుకుని మాట్లాడుతున్నానా అనేది తప్పకుండా మనం గ్రహించుకోవాలి. లేకపోతే దాన్ని బట్టి మనం చాలా నష్టపోతాం. దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఇక ఈ శోధన కాలంలో కృంగిపోయిన వారిని గురించి ప్రభు చెప్తున్నారు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సియోనో ధైర్యము తెచ్చుకునుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. దేవుడు మన పట్ల చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తున్నారో వారు అనుభవించేటువంటి ఇబ్బందులు, శోధనలు, సమస్యలు, ప్రస్తుత కాలంలో కొన్ని పరిస్థితులు చాలా బాధాకరంగా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ వాటిని బట్టి మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు. అదే సమయంలో అలాంటి పరిస్థితులు అనుభవిస్తున్న వారిని బట్టి మనం ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు, వారిని విమర్శించకూడదు, వారిని హేళన చేయకూడదు. దేవుని ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల్లో వారు ధైర్యం తెచ్చుకోవాలి. అలాంటి వారిని గురించి విమర్శించడానికి మిగిలిన వారు చాలా జాగ్రత్తగా వారి విషయంలో నోటుకొచ్చినట్టు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. ఒకే సమయంలో దేవుడు కృంగిపోయిన వారిని గురించి మాట్లాడుతున్నారు, అదే సమయంలో హేళన చేసేవారిని హెచ్చరిస్తున్నారు ఆయన. మనం ఒక మంచి పొజిషన్లో ఉండి ఉండొచ్చు, అయినంత మాత్రాన నీకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడొద్దు, వారిని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఒకవేళ ఒక రోజున నీకంటే వాళ్ళే గొప్పవాళ్ళు కావచ్చు, దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా గొప్పవారిగా చేస్తాడు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి నీవు ఎవరిని కూడా చిన్న చూపు చూసే అవకాశం ఇవ్వద్దు, హేళన చేయొద్దు. పరిస్థితుల్ని ఆధారం చేసుకుని వాళ్లను నిందించే ప్రయత్నం చేయొద్దు. చూడండి, నేను పడిపోయినప్పుడు చాలామంది రకరకాలుగా అనుకున్నారు. కారణం ఏంటంటే అది అవకాశం వాళ్ళకి, అయినా అలాగా ఇలాగా రకరకాలుగా చెప్పేసుకున్నారండి. కానీ దేవునికి తెలుసు, పడిపోయినట్టుగా ఉంచలేదుగా దేవుడు, నాశనం చేయలేదుగా, మూలన పెట్టలేదుగా. అంతకంటే దేవుడు బలంగా వాడుకుంటున్నాడని చెప్పాలి. అప్పటికంటే ఇప్పుడు దేవుడు బలంగా వాడుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మనుషులు కొన్ని పరిస్థితులను బట్టి తక్కువ అంచనా వేస్తూ ఉంటారండి. దేవుని ఆలోచన వేరు, దేవుని ప్రణాళిక వేరు.
ఒక వ్యక్తిని శ్రమ పెట్టుటలో, ఒక వ్యక్తిని పరీక్షించుటలో దేవుని ఉద్దేశం వేరండి. మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మన ఆలోచనలన్నీ వ్యర్థమైన ఆలోచనలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఒక మంచి వ్యక్తిని సహితం మనం అపార్థం చేసేసుకుని ఏదేదో ఊహించేసుకుని వాళ్ళని గురించి తక్కువ చేసి మాట్లాడేస్తూ ఉంటాం. కానీ అది మనకి చాలా నష్టం చేస్తుంది. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నారు ఏమని, సియోను నివాసులారా 14 వచనం నుండి ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీలారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెలగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. చూడండి, దేవుడు నీ యందు హర్షించేటట్లుగా, ఆనందించేటట్లుగా, నిన్ను బట్టి సంతోషించేటట్లుగా నిన్ను ఒక ప్రత్యేకంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ నిన్ను ఎవరు చిన్న చూపు చూసినా బాధపడొద్దు, నిన్ను ఎవరు హేళన చేసినా బాధపడద్దు, నిన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా మీరు ఏమీ బాధపడద్దు. ఒకరోజు వస్తుంది, దేవుడు తప్పకుండా, ఆయన శక్తిమంతుడు కనుక, బలవంతుడు కనుక, ఆశ్చర్యకరుడు కనుక, ఆయన ఎవరిని బట్టి అయితే సంతోషిస్తున్నాడో వారిని సంతోషభరితులుగా చేసేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన శక్తిమంతుడండి. మన జీవితాల్ని ఏ విధంగానైనా సరే ఆయన హెచ్చించగలరు. అయితే వేచి చూడాలి. దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తన పిల్లలను, తన ప్రజలను, తన భక్తులను, తన వారిని హెచ్చించే దేవుడు, హర్షించిన దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడండి. అయితే ఆయనకు మనం సంతోషం కలిగించే వారంగా ఉండాలి. మనల్ని బట్టి ఆయన సంతోషించగలగాలి, మనల్ని బట్టి ఆయన ఆనందించగలగాలి, మనల్ని బట్టి ఆయన అతిశయించగలగాలి. నా పిల్లలంటే ఇలా ఉండాలి, నా భక్తులంటే ఇలా ఉండాలి, నా ప్రజలంటే ఇలా ఉండాలి, వీరిని బట్టి నేను ఆనందిస్తున్నాను అన్నట్టుగా దేవునికి మనం సంతోషం కలిగించే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, అలా మనం కిందకి చదివితే పరమగీతములు, నా ప్రాణప్రియుడా నీ మందన్ని వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పమండి. ఇక్కడ నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా. ప్రాణప్రియుడంటే నా ప్రాణమును కాపాడిన నీవు నాకు ప్రియమైన వాడవు. నా ప్రాణము కంటే ఎక్కువ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడండి, దేవుని పట్ల మనం ఎలా ఉండాలంటే ప్రాణము కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రియముగా ఎంచాలి. మన ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ దేవుని ప్రేమించే విషయంలో ఎల్లప్పుడూ కూడా ఆయన పట్ల మనము ఆ నమ్మకత్వాన్ని కనుపరిచే వారంగా ఉండాలి. కారణం ఏంటంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు కనుక. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గుచ్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను గొర్రెల మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఆయన మాటిచ్చారు, ప్రాణం పెట్టారు. గొర్రెలకు మంచి కాపరి. చూడండి, మనందరం కూడా దేవుడు రక్షించినటువంటి ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం పొంది పరిశుద్ధంగా జీవిస్తూ నీతిగా యథార్థంగా
దేవునికి భయపడి జీవించే ప్రతి ఒక్కరు కూడా ఆయన గొర్రెలు, ఆయన మేపే గొర్రెలు. గొర్రె స్వభావం కాపరిని వెంబడిస్తుంది, కాపరి స్వరం వింటుంది, కాపరికి లోబడుతుంది. ఆ కాపరి ఆ గొర్రెల కొరకు ఏమైనా చేస్తాడు. తన గొర్రెలను మేపటానికి ఒక కాపరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించు. చూడండి, గొర్రెలకు ఎక్కడ మంచి పచ్చిక ఉంటుందో ఆ పచ్చిక స్థలాల్లో ఆ గొర్రెలను మేపుతాడు. ఎక్కడైతే శాంతికరమైన జలములు ఉంటాయో, అనగా కెరటాలు వేసే జలము కాకుండా నిర్మలంగా ఉండే జలాలు, గొర్రెకు ప్రమాదం లేనటువంటి ఆ నీటి సదుపాయం ఎక్కడైతే ఉంటుందో అలాంటి స్థలాల్లో గొర్రెల యొక్క దాహం తీరుస్తాడు. ఇక్కడ మేత అయిపోయింది అని అనుకుంటే రేపటి కొరకు ఎక్కడైతే ఆ గొర్రెలకు మంచి మేత దొరుకుతుందో సర్వే చేసి వచ్చి అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఒకవేళ ఆ గొర్రెలకు ఆ ప్రాంతంలో మేత అయిపోయింది అని అనుకుంటే ఎండ సమయంలో ఎండ తగలకుండా తోటల్లోకి తీసుకుని వెళ్తాడు. ఎత్తైన స్థలాల్లో ఎత్తైన చెట్లకు ఉన్నటువంటి సిగురులను సహితం పొడవాటి గెడతో ఆ గెడకు కత్తి కట్టి గొర్రెలకు అందని ఎత్తులో ఉన్నటువంటి ఆ రొట్టను నరికి వాటి కాళ్ళ దగ్గర పడేస్తాడు. అవి శ్రేష్టమైన సిగుళ్ళు. ఆ పచ్చని రొట్ట తిని ఎంతో సంతోషపడతా ఉంటాయి. మా బాస్ ఎంత మంచోడో, మా కాపరి ఎంత మంచోడో, అసలు మేము అంత పైకెక్కి ఈ రుచికరమైన ఈ చెట్ల సిగుర్లు తినగలమా? తినలేం. కానీ అంత ఎత్తులో ఉన్నటువంటి ఆ రుచికరమైనటువంటి ఆ రొట్టను మా కాళ్ళ దగ్గర తీసుకుని పెట్టాడంటే మా కాపరి ఎంత మంచోడో అని ఎంతో సంబరపడిపోతాయి. కొన్నిసార్లు మనం వినే వర్తమానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అప్పుడప్పుడు పచ్చికలా ఉండేటువంటి వర్తమానాలు ఒక్కొక్కసారి ఎత్తైన స్థలాల్లో ఉన్న వాటికంటే రుచికరమైనటువంటి సిగుర్లు కలిగినటువంటి ఆ రొట్టెల వలె దేవుడు మంచి మంచి వర్తమానాలు మన కాపరి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది, ఎంతో తృప్తి అనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకు అందని ఎత్తులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన అనుభవాల్ని సహితం అలా సమకూర్చి దేవుడు మనలను మరింత బలపరచడానికి ఎల్లప్పుడూ తన కాపరి ద్వారా బలపరుస్తూనే ఉంటాడండి. యేసయ్య మనందరికీ మంచి కాపరి, ప్రధాన కాపరి. ఆ కాపరి నియమించినటువంటి మా వంటి కాపరులు చూడండి, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయటానికి మా వంటి వారిని దేవుడు కాపర్లుగా పెట్టారు. అయితే ప్రియులరా, ఈ మందను ఎలా నడిపించాలో దేవునికి బాగా తెలుసు. ఆయన సంఘముగా స్థాపించింది మొదలుకొని, అనగా తన ప్రాణం పెట్టుట ద్వారా ఒక సంఘాన్ని స్థాపించిన ప్రభువు ఈ సంఘాన్ని లేక ఈ గొర్రెలమైనటువంటి మనందరినీ కూడా, విశ్వాసులైన ప్రతి ఒక్కరిని కూడా ఎలా నడిపించాలో, శ్రమ వచ్చినప్పుడు ఎలా ఆదరించాలో, ఎండ అనే శ్రమ వచ్చినప్పుడు ఎలా ఆదరించాలో, ఎలా బలపరచాలో, ఎలా తృప్తిపరచాలో, అన్ని విషయాలలో కూడా దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకొని మనలను మందల అడుగు జాడలను బట్టి నడవమని చెప్తున్నాడు. ఆమేన్. ఎలా నడవాలంట? మనం మందల అడుగు జాడలను బట్టి. ఆయన మన ప్రాణప్రియుడు, మన కొరకు ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టుడు ద్వారా సంఘాన్ని స్థాపించి ఈ సంఘాన్ని ఒక గొర్రెల మందవలే ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఎండ తగులుతుంది. ఎండ తగిలినప్పుడు ఎలా నీడక నడిపించాలో,
ఎలా ఆదరించాలో, ఎలా సేద తీర్చాలో, ఎక్కడ మేపాలో, ఏ వర్తమానాల చేత, ఏ వాక్యం చేత, ఏ గ్రంథంలో ఉన్నటువంటి ఏ పచ్చిక దాగి ఉందో, ఏ మంచి వర్తమానాలు దాగి ఉన్నాయో అలాంటి మంచి మంచి వర్తమానాల ద్వారా మనల్ని తృప్తిపరుస్తూ అంతము వరకు మనం కొనసాగటానికి ఎల్లప్పుడూ దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకుని మనకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నడిపిస్తున్న దేవుడు. ఆయన మంచి కాపరి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. అందుకే మనం ఆయన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాలి. మన ప్రాణం కంటే ఎక్కువగా ఆయన ప్రియమైన దేవుడిగా ఎంచాలి. అందుకు ఆయన కొరకు మనం దేనికైనా సంసిద్ధంగా ఉండాలి. దేవునికి మనం లోబడుటకు, ఆయన నడిపించినట్లుగా నడవటానికి. చూడండి, ఆయన తన గొర్రెలను ఎరుగును. ఎవరు ఆయన గొర్రెలో, ఎవరు కారో ఆయనకు తెలుసు. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి, ఆయన నడిపించినట్టుగా నడుస్తాయి. అదే సమయంలో నాకు వేరే గొర్రెలు కూడా కలవు, వేరే దొడ్డివి కూడా నాకు కలవు అని చెప్తున్నారు. అనగా ప్రస్తుతం యేసుక్రీస్తు మా దేవుడు కాదని అనుకుంటున్నప్పటికీ కూడా ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరుగని వారిని సహితం ఆయన అంటున్నారు, వారు కూడా నాకు సంబంధించిన వారే, వారు నా గొర్రెలే, వారు కూడా ఒక రోజున తప్పకుండా నా మందలో చేర్చబడతారు, వారిని కూడా నేను కాపాడవలసి ఉన్నది అని చెప్తున్నారు. అనగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి యొక్క రక్షణ కొరకు తను ప్రాణం పెట్టారు. ప్రస్తుతం మనము ఆయన ప్రజలంగా కొనసాగుతున్నాం. ఇంకా అనేక మంది నశించిపోతున్న ప్రజలు ఉన్నారు. వారిని గూర్చి దేవుడు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో మనం కూడా వారిని గూర్చి ఆలోచించాలి, ప్రార్థించాలి, వారికి చెప్పాలి. తప్పకుండా ఈ మందలో కలవడానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, ఇక్కడ నా మందల అడుగు జాడలను బట్టి నువ్వు పొమ్ము. మందల అడుగు జాడలు మనకంటే ముందుగా భక్తులు ఎంతోమంది భక్తి చేశారు. వాళ్ళు ఎలా భక్తి చేశారు వింటున్నాం. వాళ్ళు ఎలా జీవించారు, వారి విశ్వాసయాత్రని ఎలా కొనసాగించారు మనం వింటున్నాం, చదువుతున్నాం. వారిని మనము వెంబడించే వారంగా ఉండాలి. అలాంటి భక్తిని మనం కూడా కొనసాగించే వారంగా ఉండాలి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం అంతా కూడా భక్తుల ప్రస్తావన ఉంటుంది, హానోకు దగ్గర నుండి. అయితే వీళ్ళందరిని గురించి చెప్తూ 12వ అధ్యాయం మొదటి వచనంలోకి వచ్చేటప్పటికి అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలి. పాత నిబంధన భక్తుల దగ్గర నుండి ఈరోజు వరకు భక్తి చేసే వాళ్ళలో అనేక మంది ఒక మాదిరిగా జీవించిన వారు ఉన్నారు. ఆ మందల అడుగు జాడలను బట్టి మనము భక్తి చేయాలి, అలా నడుచుకోవాలి. మన భక్తి మనకు నచ్చినట్టుగా చేయటం కాదు. మన ముందున్న పూర్వీకులు, మన పితరులు, మనకంటే ముందున్న భక్తి ఎంత శ్రేష్టమైన భక్తి చేశారో ఆ భక్తిని అనుసరించి మనం జీవించాలి. ఇలాంటి భక్తి అనుసరిస్తున్నప్పుడు మనము క్రీస్తు స్వారూప్యంలోకి రాగలుగుతాం. 1 పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. మనం ఎవరు అడుగు జాడలను బట్టి నడవాలి? భక్తులందరి అడుగు జాడలను బట్టి నడవాలి. అంతకంటే ముఖ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నడిచిన అడుగు జాడలను అనుసరించి నడవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే జీవించారో, ఆయన ఏదైతే బోధించారో ఆ ప్రకారంగా ఎవరైతే ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్తారో, ఇప్పుడు ఆయన అడుగు జాడలు ఎక్కడికి తీసుకుని వెళ్తాయంటే పరలోకానికి తీసుకుని వెళ్తాయి. నేనే మార్గం అంటే నేను వెళ్ళే మార్గమే పరలోకానికి తీసుకుని వెళ్తుంది. నేనే సత్యము అంటే నేను చెప్పింది చేస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. నేనే జీవం అనగా నన్ను ఎవరైతే విశ్వసిస్తారో, నన్ను ఎవరైతే అనుసరిస్తారో వారు జీవములో ప్రవేశిస్తారు. మరణం నుండి తప్పించబడి జీవం అనబడే పరలోకానికి చేర్చబడతారు.
ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో నడవాలి. మార్గమై ఉన్న యేసయ్య అడుగు జాడల్లో నడవాలి. మన పూర్వీకులు ఎలాగైతే నడుచుకున్నారో, ప్రవర్తించారో, అలా చేశారో మనం కూడా అలాగే చేయాలి. అప్పుడు మనం నశించిపోవడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. కనుక మందల అడుగు జాడలను బట్టి మనము నడవాలి. మందల అడుగు జాడలను బట్టి. మందలంటే ఎవరు? ఇప్పుడు మన పూర్వం ఉన్నటువంటి, మనకంటే ముందు ఉన్నటువంటి భక్తులు, పరిశుద్ధులు, నీతిమంతులు, ఓ మంచి యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి అడుగు జాడలను అనుసరించి మనం నడవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ మాదిరి అయితే మన ముందుంచారో ఆ మాదిరిని అనుసరించి మనం బ్రతకాలి. 85వ కీర్తన 13వ వాక్యం చదువుదాం. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచు. దేవుని నీతి ఎవరైతే కలిగి ఉంటారో ఆ దేవుని నీతి, ఆ దైవ నీతి లోకానికి వేరుగా ఉంటుంది. లోకంలో నుండి మనలను ప్రత్యేకపరుస్తుంది. ఆ నీతి మనలను సరైన త్రోవలో నడిపిస్తుంది. ఆయనకు ముందుగా నడుస్తుంది. అది ఆయన త్రోవల్లో మనల్ని నడిపిస్తుంది. ఈరోజు మనం మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఎటువంటి నీతిని కలిగి ఉన్నామో ఆలోచన చేద్దాం. దేవుని అడుగుజాడల్లో నడవగలుగుతున్నామా? మన సొంత మార్గంలో నడవగలుగుతున్నామా? పరిశీలన చేసుకుందాం. దేవుని ప్రజలారా, భక్తి చేసేవాళ్ళారా, ఎవరిని చిన్న చూపు చూడొద్దు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు. అదే సమయంలో మన సౌందర్యం భౌతికమైన శరీర సౌందర్యం కాదు. నిజమైన సౌందర్యం మన గుణమనే, మన మనసు అనేటువంటి అంతరంగ స్వభావంలో ఓ మంచి పరివర్తన కలిగి దేవుడు మెచ్చేటువంటి క్రియలు కలిగి ఉండడానికి, దేవుడు చెప్పే ప్రతి మాటకు లోబడి జీవించటమే నిజమైన అందము, సౌందర్యం. ఇక మన ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టారంటే మనము ఆయనకు ప్రియమైన వారంగా జీవించాలని. అలా ఎవరైతే ఆయనకు ప్రియమైన వారుగా జీవిస్తున్నారో వారి జీవితంలో ఒకవేళ ఎన్నో సమస్యలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించి, తప్పించి, రక్షించి, మన ఆత్మలను రక్షించి, మన ఆర్థికపరమైన పరిస్థితులన్నింటిలో నుండి మనల్ని విడిపించి మన యందు సంతోషించేటట్లుగా, మన యందు హర్షించేటట్లుగా మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అనేక మంది మనలను చూసి, అమ్మో దేవుడు నీ మధ్య ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, నీ దేవుడు శక్తిమంతుడు అని ఒక మంచి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన స్థితిగతులన్నింటినీ దేవుడు ఒక ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. మధ్యాహ్నం ఎండ శ్రమకు, శోధనలకు సాదృశ్యం. అలాంటి సమయాల్లో సహితం దేవుడు మనల్ని ఎలా ఆదరించాలో, తృప్తిపరచాలో, నీడకు నడిపించి, సేద తీర్చి, కాపరి ఎలాగైతే తన మంద పట్ల బాధ్యత కలిగి ఉంటాడో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి పట్ల బాధ్యత కలిగి మనల్ని ఎలా ఆదరించాలో, ఎలా సహాయం చేయాలో, ఎలా పోషించాలో, ఎలా బలపరచాలో, ఎలా తృప్తిపరచాలో అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకుంటున్నారండి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మందల అడుగు జాడలను బట్టి నడవాలి. అనగా మనకంటే పూర్వం ఉన్నటువంటి భక్తుల జీవిత చరిత్రల గురించి వింటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు భక్తిపరులైన వారు ఎలా బ్రతికారు, ఎలా నీతిగా బ్రతికారు, వారు ప్రాణం మీదకి వచ్చినా సరే దేవుని కొరకు నిలబడ్డారు. గనుక మనం దేవుని కొరకు నిలబడే వారంగా, దేవుని కొరకు ప్రయాసపడే వారంగా, దేవుణ్ణి ప్రేమించే ఆ క్రమంలో దేవుని కొరకు మనము ఏ విషయాల్లో ఆయన కొరకు ప్రయాసపడాలో అలా ప్రయాసపడి దేవుని ఎదుట ఒక మంచి మెప్పును పొందేవారంగా, ఒక మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉండేవారంగా, పరిశుద్ధతను కాపాడుకుంటూ నమ్మకంగా, యథార్థంగా సాగిపోదాం. మనము దేవుడు మేపే గొర్రెల వంటి వారము. ఆయన మనలను పచ్చిక బయళ్ళలో, ఎత్తైన స్థలాల్లో ఉన్నటువంటి మరి శ్రేష్టమైన వర్తమానాలతో దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నారు. వీటన్నిటిని వినుట ద్వారా మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఎల్లప్పుడూ నమ్మకంగా సాగిపోతూ, మనమే కాకుండా అనేకుల కొరకు మనం ప్రార్థించాలి. ప్రార్థించటమే కాదు, వారిని ప్రభు కొరకు మనము నడిపించాలి. ఆయన తన మందలో
ఈ ప్రపంచంలో ఉన్న వారందరినీ చేర్చుకోవాలనే ఉన్నతమైన ఉద్దేశంతో ముందుగా మనలను ఆయన రక్షించారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు కనుక అవసరమైతే మన సహోదరుల కొరకు మనం కూడా ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాం. మన ప్రాణం కంటే ఎక్కువగా ఆయన్ని ప్రియముగా ఎంచి ఆయన ప్రేమించినప్పుడు దేవుని కొరకు అన్ని విషయాల్లో కూడా మనము దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి తాపత్రయపడతాం. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవం. చూడండి, నిత్య జీవమును గూర్చి ఈ లోకానికి ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చి మనందరినీ కూడా ఆయనుండే స్థలంలో మనల్ని కూడా చేర్చడానికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మన ప్రాణప్రియుడు. నా ప్రాణప్రియుడా అని చెప్పగలగాలి. ఆయన్ని మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఒకవేళ ఆయన కొరకు మనం మరణించవలసి వచ్చినా నేను అవసరమైతే ఆయన కొరకు మరణిస్తాను అన్నట్టుగా మనము మన జీవితాలని దేవునికి సమర్పించే జీవితాన్ని, అలాంటి లోబడే జీవితాన్ని, అలాంటి ప్రేమ కలిగిన జీవితాన్ని అలవరుచుకుందాం. అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవా మీకు స్తోత్రమయ్యా. మహనీయుడా మీకు స్తోత్రమయ్యా. ప్రియమైన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. మా మంచి దేవా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మీకే మహిమ, మీకే మహిమ. ఆధ్యాత్మికమైన సౌందర్యం గలవారమే, ప్రభువు మెచ్చేటట్టుగా ఒక మంచి శ్రేష్టమైన అనుభవంలో సాగిపోవడానికి ఆయన మేపుతున్నట్టుగా మనము బలపడి ఆ బలాన్ని క్రియల్లో చూపించాలి. మనం మేసేసి ఊరికే జీవితాన్ని సరదాగా గడిపేసేటట్లుగా ఉండకూడదు. ఆయన వెంబడించే వారంగా ఉండాలి. ఆయన మంచి కాపరి కనుక మన కొరకు ప్రాణం పెట్టారండి. మన కొరకు ప్రాణం పెట్టి తన ప్రేమను వ్యక్తం చేసిన దేవుడు. ఆయన అడుగు జాడల్లో మనం కూడా నడవాలని, ఆయన వంటి ప్రేమ, ఆయన వంటి త్యాగం, ఆయన వంటి పరిశుద్ధత, ఆయన వంటి మంచితనం మనలో ఉండాలని కోరుతున్న దేవుడు. అలాంటి జీవితం మనలో ఉందా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎన్నో విషయాల్లో లోబడవలసి ఉండగా లోబడలేకపోతున్నాం. ఇదిగో బైబిల్ గ్రంథంలో వస్తీ అనే ఆమె అందరికంటే సౌందర్యవతి అయినప్పటికీ లోబడకపోవటం వలన చీ అనిపించుకుంది. తన స్థితి నుండి ఆమె త్రోసివేయబడింది. ఉన్నత స్థితి నుండి దారిద్ర్యానికి త్రోసివేయబడింది. ఘనమైన స్థితి నుండి ఘనహీనమైన స్థితికి నెట్టివేయబడింది. అవును, మనం భౌతికమైన వాటిని బట్టి అతిశయపడటం కాదు. మనకి డబ్బుందనో, బంగారం ఉందనో, ఆస్తులున్నాయనో, అందం ఉన్నదనో వీటిని బట్టి అతిశయపడటం కాదు. ఆధ్యాత్మికమైన సౌందర్యం, దేవునికి భయపడి లోబడి ఆయన గణపరిచి గొప్ప చేసే విధంగా మనము మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకునే వారంగా, ఆయనకు లోబడే వారంగా ఉన్నప్పుడే ఆయనకు మంచి గొర్రెలం కాగలం. ఆయన మందలో చేర్చబడిన గొర్రెలంగా ఆయన నడిపించేటట్లుగా, ఆయన మనల్ని ఎప్పుడు ఎలా సేద తీర్చాలో తెలుసు, ఎలా ఆదరించాలో తెలుసు, ఎలా మనలను పోషించాలో తెలుసు. ఆయన తన ప్రజల పట్ల బాధ్యత గల దేవుడు. మనకు ఎప్పుడు ఏ సహాయం చేయాలో ఆయనకు తెలుసు. మనుషులు ఒకవేళ మనల్ని చిన్నచూపు చూసినా దేవుడు మనలను ఘనపరిచే ప్రయత్నం, మన జీవితాల్లో ఎప్పుడు ఎలా ఘనపరచాలో ఆయన మన కొరకు గొప్ప ఏర్పాటు చేసి ఉన్నారు. మనలను చిన్న చూపు చూసిన వారి ఎదుట ఘనపరిచి గొప్ప చేయటం ఆయనకి చాలా తేలిక. అయితే అందరి ఎదుట మనము అవమానించబడినా, తక్కువ చేయబడినట్టుగా కనపడినా, ఒక రోజున దేవుడు మన తలను పైకెత్తి ఘనపరిచి గొప్ప చేయబోతున్నారనే నిరీక్షణతో ఈ భక్తిని నమ్మకంగా చేద్దామండి. మందల అడుగు జాడలను బట్టి దేవుని యొక్క నీతి నియమాలలో, ఆయన నీతిని బట్టి మనం నడుచుకోవటంలో ఎల్లప్పుడూ శ్రద్ధాభక్తి వహించిన వారమై, అందరి వలె కాకుండా అందరిలోంచి ప్రత్యేకించబడి ప్రభు మన యందు సంతోషించేటట్లుగా, ప్రభు మనల్ని బట్టి అతిశయించేటట్లుగా ఆయనకు మహిమ తెచ్చే విధంగా బ్రతుకుదాం. అలా జీవించగలిగితే మనలను అనేకులకు దీవెనకరంగా మారుస్తారు.
ఈ మంద కాకుండా వేరే గొర్రెలు కూడా నాకు కలవని చెప్పిన దేవుడు. అనేక మంది ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగక నశించిపోతున్న ప్రజల పక్షంగా మనం చేసే ప్రార్థనలు, మనం సాక్ష్యం ఇచ్చుట, వారికి బోధించుట, సాక్ష్యం ఇచ్చుట, తప్పకుండా వారిని కూడా ప్రభు మందలో వారి కూడా పాలిభాగం పొందటానికి దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నారు. మనందరము ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ ఆయన ఉండే స్థలానికి, ఆ పరలోకానికి చేరబోతున్నాం. ఆయన అడుగు జాడల్లో నడుస్తామర్రా, ఆయన చెప్పినట్టుగా చేద్దామర్రా. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించినట్లుగా ప్రభువా మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరి జీవితాలను నూతనపరచండి, బలపరచండి, సర్వసత్యంలోనికి నడిపించండి ప్రభువా. యేసయ్యా, మేము రక్షించబడిన ప్రజలకు తగినట్లుగా, మారు మనసుకు తగిన ఫలములు ఫలించేటట్లుగా మమ్మల్ని బలపరచండి. మీ అడుగు జాడల్లో నడవడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి ప్రభువా. మా ఆధ్యాత్మిక జీవితాలు ఎక్కడ మేము ఎంత మాత్రము ఎవరిని చిన్న చూపు చూసేవారంగా, హేళన చేసేవారంగా, తక్కువ చేసి మాట్లాడేవారంగా ఉండకుండా ప్రభువా, శ్రమపడుచున్న వారిని అయ్యా ఆధ్యాత్మికంగా నమ్మకంగా సాగిపోతున్న వారిని చూసి మేము ప్రశంసించే వారంగా ఉండాలి తప్ప విమర్శించి వారిని తక్కువ చేసి వారిని బాధ పెట్టే వారంగా ఉండకూడదు. మాలో ప్రతి ఒక్కరిని బలపరచండి, నూతనపరచండి. మీ అడుగు జాడలో నడిచే కృపను ప్రతి వారికి దయచేయండి. ఎండ సమయంలో మేమేమాత్రం కృంగిపోకుండా, శోధన కాలంలో కృంగిపోకుండా, శోధన కాలంలో మేము విశ్వాసం కోల్పోకుండా ఎల్లప్పుడూ మీ యందు భయము భక్తి కలిగి ఆ సమయం సమీపించినది కొలది మరి ఎక్కువగా మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపడే భాగ్యం మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారికి మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఉన్న వారితో లోకన పరిశుద్ధులందరితో సదాయన కృప తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.